అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజుల్లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ సమాజంలో జరుగుతున్న మార్పుల గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ సమాజంలో మంచి చెడు రెండు మన జనరేషన్ మాత్రమే చూస్తుంది. ఎందుకంటే మనము ఈ రోజుకి మన తల్లిదండ్రులకి భయపడుతున్నాము. అలాగే వాళ్ళ గురించి మన పిల్లల గురించి కూడా మనమే భయపడుతున్నాము, ఆలోచిస్తున్నాము. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే మన గురించి పెద్దగా ఆలోచన లేదు. వాళ్ళు కేవలం మనకు అవసరమైతే డబ్బు పంపితే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా మనం చేసిన తప్పే అని అనిపిస్తుంది. ఎందుకంటే మన కాస్ట్లో మనము మన పిల్లల్ని మనకంటే గొప్పగా చూడాలనే స్వార్థంతో మనం సర్వస్వం త్యాగం చేసి వాళ్ళకి ఎంతో ఖర్చు పెట్టి హాస్టల్లో చదివించాము. వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో పడి డబ్బు సంపాదించడం నేర్చుకున్నారు, కానీ బంధాలు బంధుత్వాలు మనం నేర్పలేకపోయాము. ఒక రకంగా ఇది మన తప్పే అని నా అభిప్రాయము. ఇప్పుడు మనము అబ్బాయిలు అమ్మాయిలమని వేరుగా మాట్లాడుకోవడం కూడా తప్పే. ఇద్దరూ ఒకేలా ఉన్నారు, ఒకేలా ఆలోచిస్తున్నారు. మనం మన పిల్లలను ఎవరితోనూ కలవకుండా పెంచాము. మనం చాలా ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తున్నాము. కానీ మన సర్కిల్లో ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఒకరి పిల్లలు ఒకరికి తెలియదు. కేవలం మనం కలిసినప్పుడల్లా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము. అంతేగాని ఫిజికల్గా మనం పరిచయాలు పెంచలేకపోయాము. మనం పూర్వము ఎవరింటికైనా వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసేవాళ్ళు, అందరూ మాట్లాడేవారు. కానీ ఈ రోజుల్లో ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ పిల్లలు కనీసం గదిలో నుంచి బయటకు కూడా రాని పరిస్థితి ఉంది. మన సమాజంలో కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే ముందు మన ఇంటి నుండే మార్పు రావాలని నా అభిప్రాయం. వీలైతే మన పిల్లలకి డబ్బులతో పాటు ప్రేమ అనుబంధాలు ఎలా సంపాదించాలో కూడా నేర్పిద్దాం. ఓకేనండి, మీకు ఈ విషయం నచ్చిందా? నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.